నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇండియాలో దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా ఉన్నటువంటి మారుతి సుజుకి దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా తన కార్లను విక్రయిస్తుంది. ఇది మనందరం కూడా గర్వించదగ్గ విషయమే. ఇతర వాహనాల కంపెనీలకు పోటీగా తన మోడళ్లతో అధునాతన ఫీచర్లు, మెరుగైన భద్రతా అంశాలను కూడా అందిస్తుంది. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి రక్షణ ఇస్తుందా అని ఆ కారుపై నిర్వహించిన క్రాష్ టెస్ట్లో ఏకంగా మంచి రేటింగ్ కనబరిచింది. ఆ మోడల్ పేరే అప్డేటెడ్ మారుతి సుజుకి డిజైర్. ఇది ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారు. పాత మోడల్కు దేశ ప్రజల్లో ఆదరణ చాలా ఉంది. ఇటీవల అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు డిజైన్ ఫ్యూచర్లతో కస్టమర్లకు దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ కార్లకు తాజాగా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్లో డిజైర్ కార్ అంచనాలను అందుకుని 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో ఇది ప్రయాణికుల భద్రత పరంగా సురక్షితమైన కారుగా నిలిచింది. ముఖ్యంగా గ్లోబల్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్లు పొందిన మొదటి మారుతి కారుగా సరికొత్త ఘనతను కూడా సాధించింది. ఈ కంపెనీ నుంచి గతంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన మోడల్ ఉండగా ఇప్పుడు డిజైర్ విదేశాల్లో భద్రతా పరంగా అత్యుత్తమైన కారుగా నిలిచింది. గతంలో మారుతి కార్లు అంతర్జాతీయంగా నిర్వహించిన గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో విఫలమయ్యాయి. దీంతో పట్టువదలకుండా ప్రయత్నిస్తూ గ్లోబల్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైర్ను రూపొందించింది సంస్థ. విజయం సాధించింది. ఇప్పుడు విదేశీ వినియోగదారులు కూడా ఈ కారును కొనేందుకు ఉబలాట పడుతూ ఉన్నారు. ఈ మోడల్ పట్ల వారికి బలమైన నమ్మకం ఏర్పడింది. దాంతో అమాంతం మారుతి డిజైర్ కార్లకు డిమాండ్లు పెరిగాయి. విదేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. నిజంగా భారత్ ఒక రకంగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనం దిగుమతి చేసుకోవటం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా భారత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇంకా కార్ల రంగమనే కాదు, ప్రతి రంగంలోనూ భారతదేశ ఎగుమతులు పెరగాలి. ప్రపంచంలో మన దేశ కీర్తి పతాకం రెపరెపలాడాలని మనందరం ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.